శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, నేటి దినములో ఒక చక్కటి మాటను మీ మధ్యలో ఉంచాను. సీనాయి దాటక విశ్వాసులకు శిక్షాకాలము ఉంటుంది అని తెలుసుకోవాలి. అవును, విశ్వాసి క్రమశిక్ష నేర్చుకునే కాలంలో మనం ఉన్నాం. అదే విశ్వాసానికి దేవుడు పవిత్రమైనటువంటి జీవితాన్ని అనుకూలపరిచే సమయం అది. తన ప్రజల్లో మాంసాపేక్షను బట్టి దేవుడు దుఃఖపడ్డాడు. ఆ మాంసాపేక్షను వెంట పెట్టుకుని ఇశ్రాయేలీయులు కనానుకు చేరుకోలేరు ప్రియులారా. అందుచేత పాలెములోనికి దేవుడు మరణాన్ని పంపించాడు. దేవుని యొక్క ప్రజలు తమలోని అపవిత్ర కాంక్షని సిలువ వేసుకోవాలి, సంహరించాలి. లేకపోతే దేవుడు వారిని సంహరిస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి కిబ్రోతు హత్తవ దగ్గర పాఠం. అవును, ఆత్మాభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తులు తప్పు చేస్తే దేవుడు క్షమించడు అని నేను చెప్పడం లేదు. దావీదు, సంసోను వీరు అభిషేకం పొందుకున్న తర్వాత కూడా ఘోరమైన పాపాలు చేశారు. మరి దేవుడు వారిని క్షమించలేదా? అవును, మన దేవుడు క్షమించేదానికి సిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడు. అవును, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తృణీకరించడం అనే మరణకరమైన పాపం చేస్తే తప్ప మరి ఏ ఇతర దోషానైనా ప్రభువారు దేవుని యొక్క పాదాల చెంతలో పెడితే కనుక మనకు క్షమాపణ దొరుకుతుంది. యేసు యొక్క సన్నిధిలో నూతన విశ్వాసులైనా సరే, ఎదిగినటువంటి విశ్వాసులకైనా సరే ఒక్కసారి పాశ్చాత్తాప పడితే గనక తప్పకుండా దేవుడు క్షమిస్తాడు, క్షమాపణ దొరుకుతుంది కూడా. కానీ మనం ఎదిగే కొద్దీ మన తప్పులు దేవుడు మరింతగా ఎక్కువగా పట్టించుకుంటాడు, వాటికి లెక్కలు కూడా అడుగుతాడు. మనం ఎదిగే కొద్దీ పాప క్షమాపణ కోసం మరింత ఎక్కువగా పాశ్చాత్తాపపడాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రియులారా. చాలామంది ఎదిగిపోయాము కదా అని భయాలు విడిచి విచ్చలవిడిగా తప్పులు చేయకూడదు. అలా చేస్తే దేవుడు క్షమించడు. కానీ ఆ అనుభవం నీ జీవితంలో మరిచిపోలేని ఒక చేదు ఘట్టంగా మారిపోతుంది. అందుకే బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉంటుంది అని ఈరోజు మనకి హెచ్చరికిస్తున్నాడు. ఈ హెచ్చరికను బట్టే ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని కట్టుకోవాలి, మలుచుకోవాలి, భద్రపరచుకోవాలి. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, మాకు కఠినమైన శిక్షలు ఉన్నాయని గుర్తెరిగి ఏ తప్పులు కూడా చేయకుండానట్లుగా మీ జీవితంలో మీ సంఘంలో ఎదిగే తత్వాన్ని మాకు దయచేయండి. ఈ మాటల ద్వారా వింటున్నటువంటి వారందరికీ ప్రభువా నూతన జీవితమును, నూతన అభిషేకంతో నింపబడే తత్వాన్ని మీరు దయచేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనలు మా రక్షకుడిని యేసయ్య నంబర్ అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.